తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు వర్ణరంజితంగా సాగుతున్నాయి. తొలి 5 రోజులు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాలు, పట్టణాలు, కార్యాలయాలు, ఆలయాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు అందమైన బతుకమ్మలను అలంకరించి గీతాలతో, నృత్యాలతో ఆనందోత్సాహాలు నింపారు. ఇక 6వ రోజు అలిగిన బతుకమ్మ. ఈరోజు బతుకమ్మ వేడుకలు జరుపుకోవటం వెనుక నేపథ్యం ఏమిటో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పూలను దైవంగా భావించే అపురూప పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల సౌరభాన్ని చాటే ఈ పూల పండుగ ప్రకృతి సౌందర్యాన్ని, స్త్రీ శక్తిని ఆవిష్కరిస్తుంది. 9 రోజులు రోజుకో విధమైన బతుకమ్మను అలంకరించి ఆడపడుచులు గౌరమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు వర్ణరంజితంగా సాగాయి. పూల తోటలు నడిచి వచ్చినట్లుగా ఊరు వాడ సంబరాలు జరిగాయి. 6వ రోజు అలిగిన బతుకమ్మను ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే బతుకమ్మను ఆడరు, నైవేద్యం సమర్పించరు. హిందూ పురాణాల కథనం ప్రకారం గౌరీదేవి తన పుట్టింటికి వెళ్లి అలిగినట్లుగా భావిస్తారు. అందుకే బతుకమ్మను అలంకరించినప్పటికీ ఆటపాటలు లేకుండా అమ్మవారిని బతిమలాడి తిరిగి ఆహ్వానించే సంప్రదాయం పాటిస్తారు. ఈ నేపథ్యం కుటుంబ బంధాల విలువను, ఆధ్యాత్మిక భావనను చాటుతుంది. అలిగిన బతుకమ్మ రోజున మహిళలు తీరొక్క పూలను సేకరించి బతుకమ్మను అలంకరిస్తారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి, మందారం, కనకాంబరం పూలతో బతుకమ్మను 5 లేదా 7 వరుస ఎత్తులో అందంగా పేరుస్తారు. ఈ పూలు రంగురంగుల వర్ణాలతో, సుగంధాలతో ప్రకృతి సౌరభాన్ని ఆవిష్కరిస్తాయి. అయితే ఈరోజు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి ఆటపాటలు లేకుండా నిశ్శబ్దంగా అమ్మవారిని స్తుతిస్తారు. అలిగిన బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద అలంకరించి ఉంచుతారు. సంప్రదాయ గీతాలు, నృత్యాలు లేనప్పటికీ మహిళలు గౌరమ్మను భక్తితో స్మరించుకుంటారు. ఈ సంప్రదాయం కుటుంబ బంధాలను, ఆధ్యాత్మిక భావనను గౌరవించే సందేశాన్ని అందిస్తుంది. అలిగిన బతుకమ్మ రోజు సామాజిక సామరస్యాన్ని, స్త్రీ సామర్థ్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని నిశ్శబ్దంగా చాటుతుంది. బతుకమ్మ పండుగ 9 రోజులు 9 రూపాల్లో జరుపుకుంటూ పిల్లలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో సంబరాలు సాగిస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికి సమర్పించడం బతుకమ్మ నిమజ్జనంలో ఆంతర్యం. బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.